నర్సపేట మండలం లింగంగుంట్ల శంకర భారతిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు రహదారి భద్రత ట్రాఫిక్ నియమాలపై నర్సపేట ట్రాఫిక్ సీఐ లోకనాథం అవగాహన కల్పించారు. విద్యార్థులు చిన్నప్పటి నుంచే ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కలిగి ఉండాలని, రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు తల్లిదండ్రుల్ని కూడా చైతన్యవంతులను చేయాలని సీఐ సూచించారు. కార్యక్రమంలో నర్సపేట ట్రాఫిక్ ఎస్ఐలు వేణు, రాజశేఖర్, ట్రాఫిక్ సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. హైవే మీద వెహికల్స్ ఆపకూడదు, కానీ హైవే పక్కనే జస్ట్ ఆ రోడ్ నా నుంచే ఒక పెద్ద లారీ పెట్టేశారు. సెల్ ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఎదురుగా పోలీసులు ఉన్నారు, ఎదురుగా వెహికల్స్ చాలా ఫాస్ట్ గా వస్తున్నాయి. లేకపోతే మనం అసలు సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయడం వల్ల ఎదుటి వ్యక్తికి ఏదైనా జరగవచ్చు అని ఈ కామన్ సెన్స్ ఏముండదు. ఈ మధ్య కాలంలో ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత విపరీతంగా ఈ సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఈ విషయాలన్నీ మీకు ఎందుకు చెప్తానంటే మీరు రేపు భవిష్యత్తులో ఆ తప్పులు చేయకూడదు. మీరు వెళ్ళిన తర్వాత కూడా మీ పేరెంట్స్ కి కానీ తెలిసిన వాళ్ళకి కానీ చెప్పాలి, పొరపాటు చేయకూడదు. ఆఫ్టర్ 19 మీరు మంచి మార్గంలోనే పోతారు. ఏదైనా కొంచెం చెడు మార్గంలో పోయినారంటే ఆటోమేటిక్ గా చెడు మార్గంలోనే పోతారు ఖచ్చితంగా. ఇక్కడ కూడా ఈ మీకు తెలియకుండా, అంటే మీ తల్లిదండ్రులకు తెలియకుండా, లేకపోతే వాళ్ళకి కొంత అవగాహన లేకపోవడం వల్ల మీరు ఆ 2 వీలర్ తీసుకొని రోడ్డు మీదకి వస్తారు. ఈరోజు మా యొక్క పల్నాడు జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు నర్సరావుపేటలోని శంకరి భారతీపురం హై స్కూల్లో పిల్లలకి ట్రాఫిక్ నియమాల మీద అవగాహన కల్పించడం జరిగింది. మనకి ఇంత ప్రధాన సమస్యలు ట్రాఫిక్ సమస్యలు, అలాగే రోడ్డు ప్రమాదాలు, ఈ రోడ్డు ప్రమాదాల గురించి, దాని కారణాల గురించి, అలాగే ట్రాఫిక్ సమస్యలు ఏ రకంగా ఏర్పడాలి అనేది ఇక్కడ ఉండే 9th క్లాస్ మరియు 10th క్లాస్ పిల్లలకి ఇవేది చెప్పడం జరిగింది. మనకి సెపరేట్ కూడా చాలా ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. దానికి ప్రధాన కారణం ఒకటి తాగి డ్రైవింగ్ చేయడం వల్ల కావచ్చు, లేదనుకుంటే సెల్ఫ్ డ్రైవింగ్ చేయడం వల్ల కావచ్చు, లేదనుకుంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది నిద్రేసి 2 వీలర్ మీద పోవటం వల్ల కావచ్చు. అలాగే కొంత పిల్లలు కూడా వెహికల్ నడపడం వల్ల కానివ్వండి, అలాగే ర్యాష్ డ్రైవింగ్ చాలా ఎక్కువ వేగంతో టౌన్లో కావచ్చు రోడ్ల మీద వెళ్తున్నారు. కొంతమంది నిర్లక్ష్యంగా తెలిసి కూడా ఎలా డ్రైవింగ్ చేయాలో తెలిసి కూడా కొంతమంది నిర్లక్ష్యంగా వాహనం నడుపుతున్నారు. దానివల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. దానికి సంబంధించి ఈ పిల్లలందరికీ కూడా ఎలా ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎలా చనిపోతున్నారనే దాని గురించే మొత్తం చెప్పాము. ఈ వయసులో వాళ్ళకి ఈ రోడ్డు ప్రమాదాల గురించి కారణాలు ఏ విధంగా జరుగుతున్నాయి అనే విషయం చెప్తే వాళ్ళు పెద్దయ్యాక ఆ ప్రమాదాలు జరగకుండా వాహనాలు నడపడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో చెప్తున్నాము. ఈ యొక్క అవగాహన కార్యక్రమాలు అనేవి మా యొక్క ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు ప్రతి స్కూల్లోనూ, కాలేజీలోనూ, అలాగే ఆటో డ్రైవర్లకి, బస్ డ్రైవర్లకి, ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. మా యొక్క పోలీస్ వైపు నుంచి అందరికీ మనవి ఏంటంటే, దయచేసి ట్రాఫిక్ నియమాలు పాటించండి, ఈ రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాము.